నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకులు విద్యార్థులు నిరుద్యోగుల అరెస్టులను ఖండిస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసే చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటిదాకా 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చి 2024 వరకు వచ్చాము. వస్తే 152 సార్లు వివిధ దశల్లో పరీక్షలు ఏవైతున్నాయో పరీక్షల లీక్ అయినాయి. దీని నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అలాగే కొమరం భీం డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్న విఠల్ గారి సారథ్యంలో ఇక్కడ ఒక నిరసన ప్రదర్శన, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే సర్పంచుల సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని బెజ్జూరులో నిర్వహించారు. ప్రధానంగా ఈ నిరసన కార్యక్రమం ఏదైతుందో 3 లక్ష్యాల కోసము ఈ కార్యక్రమం చేపట్టబడింది. మొదటి లక్ష్యం ఏదైతుందో ఈరోజు ఈ మొత్తం పరీక్ష లీకేజీకి బాధ్యత వహించడంలో ఉన్నత స్థాయిలో ఉన్న మంత్రి, ఆయనే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది మా ప్రధాన డిమాండ్. అట్లాగే నీట్ పరీక్ష లీకేజీ వల్ల ఈ సంవత్సరం 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తప్పు చేసింది ప్రభుత్వం, లీక్ చేసింది ప్రభుత్వం ఆధ్వర్యంలో, కానీ ఆత్మహత్య చేసుకున్నది మాత్రం పేద విద్యార్థులు. ఆ 27 మంది ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మూడవ అంశం ఏదైతుందో అది ప్రధానంగా ఈరోజు అన్యాయం జరిగింది, తప్పు జరిగిందని చెప్పి విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద భయంకరంగా దాడి చేసి ప్రజాస్వామ్యం ఇచ్చిన ఆర్టికల్ 19కి వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో లాఠీలు దులిపించింది. కాబట్టి తక్షణమే ఢిల్లీలో జరిగిన లాటరీ ఛార్జీ మీద, విద్యార్థులను పాశవికంగా అణిచేసిన అధికారుల మీద విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా భవిష్యత్ తరాల కోసమే మనం ఆలోచిస్తూ ఉంటాం. మన పిల్లలు డాక్టర్లు కావాలని, మన పిల్లలు ఇంజనీర్లు కావాలని, మన పిల్లలు లాయర్లు కావాలని, మన పిల్లలు గొప్ప శాస్త్రవేత్తలు కావాలని, మన పిల్లలు గొప్ప వ్యవసాయదారులు కావాలని, ప్రపంచానికి మొత్తం జ్ఞానాన్ని ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. కానీ ఆ పిల్లలు రాసే పరీక్షల పేపర్లు లీక్ అయితే, విద్యా వ్యవస్థ ధ్వంసం అయితే దేశం మొత్తం నాశనం అవుతూ ఉంటుంది. ఒక విద్యా వ్యవస్థ అంటాడు, ఒక దేశాన్ని మనం నాశనం చేయాలంటే మనం ఏమీ చేయనవసరం లేదు. విద్యా వ్యవస్థను ఖరాబ్ చేస్తే, విద్యా వ్యవస్థను గలీజ్ చేస్తే, విద్యా వ్యవస్థను భ్రష్టపరిస్తే దేశం ఆటోమేటిక్గా కూలిపోతుంది. ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తున్న విషయం అదే. ఈరోజు మోడీ ప్రభుత్వం లీకేజ్ చేసిన వాళ్ళందరూ ఎవరు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థ బీజేవైఎంకి సంబంధించిన కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే దీంట్లో ఉన్నారు. అంతకుముందు వ్యాపం కుంభకోణం అనే పేరుతోటి మధ్యప్రదేశ్లో ఇట్లాంటి కుంభకోణం జరిగితే 100 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఈరోజు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావద్దని బీజేపీ కోరుకుంటుంది. ముఖ్యంగా విద్యార్థులు నీటి పరీక్ష లీక్ అయిన సందర్భంలో మరి ఆనాడు భారతదేశంలోని యువత మొత్తం కూడా ఉద్యమాలు చేపడతాం. దాని తదనంతరం కూడా ఒక అసమర్థుడు, అవినీతిపరుడైనటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరటం, దానికి అనుసరించి జంతర్ మంతర్ దగ్గర కూడా నిరాహార దీక్ష చేయటం, దాని తదనంతరం పార్లమెంటు సభలు నడుస్తున్న దృష్ట్యా ఈ విద్యార్థుల సమస్య ఎవరైతే నష్టపోయినరో వాళ్ళ సమస్యని పార్లమెంట్లో ఉన్న సభ్యులకు తెలియపరచాలని చెప్పి శాంతియుతంగా పార్లమెంటుకి నడుస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పాశవికంగా ఆ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ విద్యార్థుల సంఘీభావంగా, దేశ యువతకి సంఘీభావంగా భారతదేశపు ప్రతిపక్ష నేత మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ఎంపీ వివిధ పక్షాలు ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా శాంతియుతంగా మరి నిరసనగా ప్రధానమంత్రి గారి ఇంటి ముందు కూర్చున్న సందర్భంలో మరి పోలీసులు దేశ ప్రతిపక్ష నేతకి పైశాచికంగా మరి రక్తం కారే విధంగా మరి వారి పట్ల ప్రవర్తించడం, వారి ముక్కులో నుంచి రక్తం కారుతున్నా కూడా కాళ్ళకి చెప్పులు ఊడిపోయిన దృష్ట్యా కూడా
మరి వారిని తోసుకుంటూ తీసుకెళ్ళి మరి ఈ రోజున పోలీస్ స్టేషన్లో పెడతాం. దీనికి అనుసరించి భారతదేశం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరి భారతదేశంలో యువతకు అండగా ఉంటూ మరి ఈ రోజున నిరసనలు జరిపే కార్యక్రమం చేపడతా ఉన్నాం. మండల కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో, రాష్ట్ర రాజధానిలో, దేశ రాజధానిలో కూడా విద్యార్థులకు సంఘీభావంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నది. ఈ రోజున కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు డాక్టర్ రియాజ్ అహ్మద్ గారికి, అదేవిధంగా బెజ్జూరులో ఉన్నటువంటి గౌరవ సర్పంచులకు, గౌరవ మాజీ సర్పంచులకు, గౌరవ మాజీ జెడ్పీటీసీలకు అందరికీ కూడా మరి ఈ రోజున హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటూ మాది ఒకటే డిమాండ్, అసమర్థుడు, అవినీతిపరుడైన వ్యక్తిని వెంటనే విద్యాశాఖ మంత్రిగా తొలగింపజేయాలి.